కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బోల్డ్ అనే పథకాలను తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఆడవాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఏదైతే మల విసర్జన బయట చేసేది విలేజెస్ లో మనం చూసే వాళ్ళమో అది దాని మీద అవగాహన తీసుకొచ్చి మహిళలకు అవగాహన తీసుకొచ్చి ఈ రోజు ప్రతి ఇంటికి కూడా ఒక టాయిలెట్ ఉంది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన స్కీమ్ మాత్రమే. ఈ రోజు ప్రపంచం అంతా కూడా ఇండియా వైపు తిరిగి చూస్తుందంటే అది మోడీ గారి ఆదర్శాలు, ఆయన విజన్ వల్లే ఈ రోజు అంతవరకు వెళ్ళింది. మహిళలకు ప్రత్యేకించి చూసుకుంటే ఈ బేటీ పడావో బేటీ బచావో కానివ్వండి, ఆడబిడ్డల యొక్క సంరక్షణ విషయంలో కానివ్వండి, అలాగే ఈ రోజు ఎవరైతే ఇంట్లో ఉండి ఆడవాళ్ళు ఏది పని చేసుకోలేని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి రోజుకి 500 రూపాయలు వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చి, అలాగే వాళ్ళకి ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 15,000 రూపాయల కిట్ ని వాళ్ళకి అందజేయడం జరిగింది. రీసెంట్ గా కూడా మా ఏరియాలో కూడా చాలా మందికి మిషన్స్, టైలరింగ్ మిషన్స్ అనేవి కూడా అందజేయడం జరిగింది. అలాగే మహిళలకి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి, అలాగే ఇప్పుడు చిన్న స్థాయి ఏమైనా సంస్థలు పెట్టుకోవాలనుకున్నా వాళ్ళకి ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవాలన్నా లేకపోతే చేతి వర్క్స్ చేసుకునే వాళ్ళకి కూడా చేయూతనిస్తుంది. ఇదంతా కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ ప్రతి పథకం కూడా మోడీ గారు తీసుకొచ్చిన ప్రతి పథకం కూడా మహిళలకి చాలా వరకు ఉపయోగపడింది. ఈ రోజు మహిళలందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్తున్నారు. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు.